రాజన్న సిరిసిల్ల జిల్లా మూడపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ అగ్రవాల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. 200 కోట్లతో నిర్మించనున్న ఈ పాఠశాల ద్వారా 2600 మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతి విద్య అందనుంది. ఈ పనులను 16 నుండి 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శంకుస్థాపన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మోడపల్లి బస్టాండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సుమారు 200 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ముందుగా మా ప్రాంత ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబడేటువంటి సుమారు 5,07,000 స్క్వేర్ ఫీట్ల భవన నిర్మాణం కోసం ఈరోజు ఈ వేములవాడ నియోజకవర్గంలో మూడపల్లి దగ్గర సుమారు 18 ఎకరాల పైచిలుకున్న స్థలంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ అందుబాటులోకి వస్తే వారికి చదువుకోవడానికి, తద్వారా తమ దైనందిన జీవితంలో ఎదగటానికి, ఉద్యోగాలు పొందడానికి, సమాజంలో చక్కటి ఆలోచనను పెంపొందించుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం ఆనందదాయక శుభదాయకంగా సందర్భంగా చెప్తూ వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. సుమారు 46 కోట్లతో. అది కూడా త్వరలోనే టెండర్లు పూర్తి కాబట్టి తదుపరి విద్యాలయాల అభివృద్ధితో పాటు ప్రాంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను కూడా ముందుకు తీసుకునే క్రమంలో రాజన్న ఆలయానికి సుమారు ఇప్పటికీ 150 కోట్లు వెచ్చించడం, 35-40% రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న రోడ్డు వెడల్పు జరుగుతోంది. 80 ఫీట్లని